పులియన్ రొట్టెల పండగ అనేసి పేరు వచ్చింది. అయితే ఈ యేసు ప్రభు వారు తన బ్రతికినంతకాలం, ఇశ్రాయేలీయులు ఉన్నంతకాలం కూడా అది ఖచ్చితంగా వాళ్ళు ఆ పులియన్ రొట్టెల పండగ చేసుకుని తీరాలి. ప్రతి సంవత్సరం యెరూషలేం దేవాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి ఆ పస్కా బలి పశువు అన్నది వధింపబడుతుంది. అయితే దాని జ్ఞాపకార్థంగా ఇప్పుడు యేసు ప్రభు వారు మనందరి పాపం నిమిత్తము ఆయన బలి అవ్వబోతున్నాడు అనమాట. కాబట్టి అదే విధంగా యేసు ప్రభు వారు అక్కడ బలి అవటానికి వచ్చేసారు. యూదులందరూ కూడా నమ్ముకున్న వారు, ఆయన చేత మేలు పొందిన వారు హోసన్న జయం, హోసన్న జయం అనేసి మట్లాదివారం రోజున వాళ్ళకి ఉన్నవన్నీ పరిచి ఆయన యెరూషలేముకి ఒక రాజుగా ఆహ్వానించారు. రాజుగా ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు వారు సాధువుగా ఏమీ రాలేదు. యెరూషలేం దేవాలయంలోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎంతో మంది క్రయ విక్రయాలు చేస్తున్నారు. కొంతమంది పావురాలు అమ్ముకుంటున్నారు, కొంతమంది మేకలు అమ్ముకుంటున్నారు. యేసయ్య సన్నిధిని వాళ్ళు దొంగల గుంపుగాను వ్యాపార స్థానంగా చేసినప్పుడు అమ్మేవాళ్ళు ఏమైనా తెలియకపోవడం కాదు, వాళ్ళకి తెలుసు ఆయన మెస్సయ్య తెలుసు. ఇలాంటి వ్యాపారం దేవుని ఆలయంలో కేవలం దేవుని మాత్రమే ఆరాధించాలి, అది పరిశుద్ధమైన స్థలం అని తెలిసి వాళ్ళు పాపం చేస్తారని తెలిసి యేసు ప్రభు వారు అంత మంచి మనిషి అక్కడ ఉన్న బలం తిరగేసేసి వాళ్ళందరినీ బయటికి పెట్టేస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని క్షమిస్తారా? తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ చేసేస్తే ఆయన ఎవరు ఎందుకు అవుతారు? కాబట్టి ఆయనని నమ్ముకుని గురించి అంతా తెలిసి పాపం చేస్తే ఖచ్చితంగా పాపం నిలిచి ఉంటది. కాబట్టి అన్ని తెలిసి మనం భయం కలిగి, భక్తి కలిగి, యేసు ప్రభు వారు ఎవరో తెలిసినప్పుడు మనం చాలా భయభక్తులు కలిగి దేవుని నామాన్ని అవమానపరచకుండా దేవుని గురించిన శ్రద్ధతోటి భయభక్తులతోటి మనం క్షమింపబడాలి. కానీ ఇష్టపూర్వకంగా పాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా మన పాపం నిలిచి ఉంటది. ప్రతి సంవత్సరం యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడారు, క్షమించారంటే క్షమిస్తుంది మనల్ని కాదు, రక్తం చేత కనపడిన మనల్ని కాదు, తెలియక పాపం చేస్తున్న వారి గురించి ప్రార్థన చేయమని మన గురించి చెప్తారు. అందుకనే యేసు ప్రభు వారు ఆ శిలువ ప్రయాణం అయ్యి వస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి, ఎందుకంటే మీకు తెలిసి మీరు ఏడుస్తున్నారు, అయ్యో నీతిమంతుడిని శిలువ వేస్తారు. తర్వాత నీ తరం నీ బిడ్డలకి చెప్పేవాళ్ళు ఎవరు? నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ చర్చి నిండిపోయి బయట కూడా కూర్చుని ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎంతమంది వచ్చారండి? ఇటువైపు అటువైపు అంతా మగవాళ్ళు నిండిపోయేవాడు. ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎందుకంటే యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చిందనేసి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ బందిపోట్ల కింద పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ వెనక్కి తిరిగి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం క్షమింపబడ్డాం, మన యేసయ్య రక్తం చేత క్షమింపబడ్డాం, మనం రక్షింపబడ్డాం. కానీ మన బిడ్డలకి మనం చెప్పకపోతే మన బిడ్డల మీద అదే పాపం నిలిచి ఉంటది. అన్ని జనులతోటి మన పిల్లలు కలిసినప్పుడు వాళ్ళు పాపం నిలిచి ఉంటది. ఎందుకంటే మనం అతి భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ రోజున్న మనం రేపొద్దున మనల్ని ఉంచుతారా ఉండనివ్వరా అన్న గ్యారంటీ లేదు. కాబట్టి మనము తోడేళ్ల మధ్యన బ్రతుకుతున్నట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి. రేయి మొదటి జామున లేచి పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయమని చెప్పాలి. ఎందుకంటే నేను వెళ్తూ మీకు పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్తున్నానని యేసయ్య చెప్పాడు కనుక మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేదే మనం ఏమీ పొందుకోలేము. కనుక ఒక్క మాట చెప్పండి, మీదేం పోయింది? పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి. ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే మనం ఎంతో కష్టపడతాం, ఎవ్వరు కష్టపడకుండా బతికే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి 4 గంటలకు లేవండి, ఒక్క ప్రార్థన చేసుకున్న తర్వాత పడుకోండి. కానీ ఒక అరగంట సేపు ఒక బైబిల్ చదివి ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఈళ్ళు నా బిడ్డ అని ఆయన సంతృప్తిగా జీవిస్తాడు. ఆయన మీకు కావలసిన బలాన్ని మీకు దయచేస్తాడు. అదేవిధంగా దేవుడు మొదట మాట్లాడిన 3 మాటల్లో దేవుడు మనుషుల గురించి మాట్లాడాడు అనమాట. ఆయన తండ్రి మీరేం చేయించున్నారో వీరిని క్షమించమన్నాడు. అయితే యేసయ్య కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు. అదే విధంగా ఆది కాండంలో కయ్యను ఏబేలు ఉన్నారు. కయ్యన్ని చంపేశాడు, అలానే చంపేశాడు. ఎందుకు? ఈర్ష్యతోటి ఓర్వలేక. అయితే దేవుడు శిక్ష విధిస్తాడు, నువ్వు దేశదిమ్మరగా తిరుగుతావు అనేసి అతనికి ఒక శిక్ష విధిస్తే తను ఒక మాట అంటాడు, ఈ దోషము నేను భరించడానికన్నా ఎక్కువైంది అనేసి అంటాడు. ఒక్క మనిషి ఒక్క తప్పు చేసిన ఒక భారమే ఒక కయ్యనికి అంత కష్టమైతే మరి యేసు ప్రభు వారు జగత్ పునాది దగ్గర నుంచి రేపు ఆఖరి మనిషి వరకు ఉండే శిక్షని
దోష శిక్ష కోసం ఆయన ఆ శిక్ష అంతా ఆయన భరించాడంటే ఆయనకి అది ఎంత కష్టమై ఉంటది. పైగా ఆయన ఒక దేవుడిగా భరిస్తే ఆయనకి అది నథింగ్. కానీ ఆయన ఒక మనిషిగా అంత భారాన్ని ఆయన భరించాడు. మనుషుల రక్తం ఏం చేస్తుందంటే ప్రతీకారాన్ని కోరుకుంటది. వీడు నన్ను చంపాడు కాబట్టి ఖచ్చితంగా ఆడికి శిక్ష పడాలి, ఆడి చంపబడాలి, వీడికి శిక్ష విధింపబడాలని కోరుకుంటది. కానీ ఆయన దేవుడు కాబట్టి క్షమించే మనసు కలిగిన వాడు. ఇప్పుడు మనం కూడా మనల్ని బాధ పెడతారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థించాలి, మనం హింసించే వాళ్ళ గురించి ప్రార్థించాలి. అప్పుడు వాళ్ళకి క్షమాపణకు అర్హుడు అనుకోండి, వాళ్ళ మీద క్షమాపణ దేవుడు ఇస్తాడు, వాళ్ళకి పాప క్షమాపణ కలుగుతుంది. అదే వాడు మూర్ఖుడు అనుకోండి, నీకు చెప్పిన పని నువ్వు చేసావు కాబట్టి నీ మీద పాపం ఉండదు, వాళ్ళకి జరగాల్సిన శిక్ష దేవుడు వాళ్ళకి ఇస్తాడు అన్నమాట. రెండో మాట, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పినాడు. అయితే ఇప్పుడు నువ్వు రేపొద్దున నా ఇంట్లో ఉంటావు అని చెప్పడానికి అధికారం ఆ ఇల్లు మనదైతేనే మనకు ఉంటుంది. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు పక్కింట్లోకి వెళ్ళిపోయి అది ఇల్లు అని మనం చెప్పలేము కదండి. కాబట్టి పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు, పాపాలను క్షమించగలిగిన వాడు యేసయ్య మాత్రమే. అయితే ఆ దొంగ ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నాను, ఈ శిక్ష నాకు కుదిరిందే, కానీ ఈ శిక్ష పొందడానికి ఈయన అర్హుడు కాదు. కానీ ఇంత శిక్ష పొందుతున్న ఈయన నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈయన నిశ్చయముగా దేవుని కుమారుడే అనేసి ఒక దొంగ గ్రహింపు కలిగి యేసు ప్రభువారిని అంగీకరించాడు. ఒక దొంగ అంత మూర్ఖంగా బ్రతికే వ్యక్తి, ఎందుకంటే శిలువ మరణం మామూలు అయింది కాదు. ఓ దొంగతనము, ఓ వ్యభిచారము చేస్తే అప్పటి ప్రకారం ఒక చిన్న శిక్ష వేసి తప్పించేసుకుంటారు. కానీ ఇంత ఘోరమైన శిక్ష పడుతుందంటే అతను ఎంతో ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తి కనుకే అంత పెద్ద శిక్ష అతనికి పడింది. అటువంటి మనిషి యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనము యేసు ప్రభు వారిని ఎంతైనా మన రక్షకుడిగా మనం అంగీకరించాలి. యేసు ప్రభు వారు కూడా నువ్వు ఒక్కసారిగా యేసు ప్రభు వారిని నమ్ముకుని నీ పాపాలను విడిచిపెట్టి నీవే నా రక్షకుడివి అని నువ్వు అంగీకరిస్తే ఆయన నువ్వు పాపాన్ని గుర్తు చేసుకుని నిన్ను మాటిమాటికి శిక్షించే వ్యక్తి కాదు, కానీ నీ పాపాలను అగాధ సముద్రాల లోపల పడేసి నిన్ను ఎంతో పవిత్రంగా చేసే దేవుడు అన్నమాట. మూడో మాట వచ్చేసి, అది కూడా మనుషుల గురించి దేవుడు మాట్లాడిన మాటే, అమ్మా ఇదిగో నీ సుతుడు అనేసి మాట్లాడతారు. అయితే తల్లి అయిన మరి గురించి మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ ఒక 16-17 సంవత్సరాల వయసు అప్పుడు ఆవిడ గర్భవతి అయ్యి యేసుక్రీస్తు వారిని మోసింది. అయితే అంత చిన్న వయసులో ఆవిడ అంత నీతిమంతురాలుగా దేవుడికి ఎందుకు కనిపించింది అంటే, బాల్యం నుంచి కూడా ఆవిడ వెళ్ళే సన్నిధికి ఆవిడ నమ్మకస్తురాలుగా ఉంది. అయితే ఆవిడ ఎంతో నీతిగా బ్రతికింది కాబట్టి అక్కడ ఉన్న వారందరిలో దేవుడు ఆవిడ్ని నీతిమంతురాలుగా ఎంచుకుని యేసు ప్రభు వారిని ఆవిడ ద్వారా ఈ లోకానికి పంపించడానికి దేవుడు ఆవిడ్ని ఎన్నుకున్నారు. అలాంటి తల్లి యూదులంటే మామూలుగా మనోళ్ళే అంతగా క్షమించరు. అక్కడ రాళ్ళు పెట్టి కొట్టేసి చంపేసే స్థానంలో ఆవిడ బతుకుతున్న ఒక స్త్రీ, ఆవిడ ఎన్ని నిందలు పడుంటది. యేసు ప్రభు వారిని సొంత అన్నదమ్ములు తర్వాత యేసు ప్రభు వారి తర్వాత పుట్టిన 5 పిల్లలు కూడా ఆయన వాళ్ళ అన్నగా యాక్సెప్ట్ చేయలేదు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన గొప్పవారు అనేసి శిష్యులుగా ఆయన వెనకాల వచ్చారు, ఆయన శిష్యులతో కలిశారు. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన సహోదరులు అంతగా ఆయన్ని ఓటు చేసుకోలేదు. మా అన్న యేసయ్య మా అన్న అని ఎవరూ చెప్పుకోలేదన్నమాట. అయితే అంతమందితో తృణీకారాన్ని సొంత ఇంట్లోనూ మరియ తల్లి ఆవిడ వ్యతిరేకతను ఎదుర్కొన్నది. లోకంలో కూడా ఈవిడ పెళ్ళవకుండానే ఒక గర్భాన్ని మోసింది, ఒక కొడుకుని అనేసి బయటోళ్ళ ద్వారా ఆవిడంతా నిద్ర మోస్తా యేసయ్యని పెంచింది. అలాంటి తల్లి రేపు నాటి నుంచి ఆవిడ ఎంతో ఇష్టపడిన కుమారుడు ఆవిడకు ఉండదు. మనం ఒక చిన్న బిడ్డ మనకి చనిపోతేనే మనం ఎంతో బాధపడతామో అంత కొడుకు ఆయన చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండుగకి యేసుక్రీస్తు తోటి ఆవిడ యెరూషలేము దేవాలయానికి వెళ్ళేది. మీకు జ్ఞాపకం ఉంటే 12 సంవత్సరాల సమయం, 12 సంవత్సరాల ఏజ్ అప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన కనిపించకపోతే 3 దినాలు ఆయన వెతుకుతారు. వెతికినప్పుడు ఏదైనా అనేసి అంటే ఆయన గొప్ప జ్ఞానవంతులతో ఆయన దేవుని వాక్యం గురించి తర్కిస్తా ఉంటే అప్పుడు అడుగుతారు, అమ్మ ఆయన అంటారు, అమ్మ నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా అని చెప్పారు. ఆయన మాట్లాడిన జ్ఞానానికి అక్కడ ఉన్న మేధావులు వాళ్ళు అబ్బురపడిపోతే
ఆవిడ నా కుమారుడు ఇంత గొప్పవాడు అని గొప్పలు చెప్పుకున్న తల్లి కాదు. ఎంత గొప్పగా ఆయన ఉన్నా, ఆవిడ మీద ఎన్ని నిందలు పడినా ఒకే స్టేజ్ లో ఆ తల్లి చక్కటి జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించింది. అయితే అలాంటి తల్లిని యేసు ప్రభు వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. రేపటి నుంచి నా తల్లిని ఎవరు చూసుకుంటారు అన్న బాధ్యతకి యేసు ప్రభు వారు యోహాన్ని పిలిచి, యోహాన్ అంటే యేసే రొమ్మున అనుకున్న మనిషి అనమాట. ఆయన యేసయ్య ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఎంత మంచి మనసు కలిగిన వ్యక్తో, అలాగే యేసుక్రీస్తు వారిని అనుకరించి బ్రతికిన మనిషి. కాబట్టి ఈయనైతే నా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడని ఒక బాధ్యత కలిగిన మనిషికి తల్లిని అప్పగిస్తారు యేసయ్య. అంత మాత్రమే కాదు, యేసయ్య తల్లి అని యేసయ్యను మనం అందరం దేవునిగా ఆరాధిస్తాం. రేపు నాడు మరియమ్మ తల్లిని కూడా ఒక దేవత అంటారు. యేసు ప్రభు గారి తల్లి అనేసి ఆవిడకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వకూడదు. ఆవిడ ఒక మనిషి, ఆవిడ కూడా మట్టిలోంచి చేయబడింది. కాబట్టి ఆవిడకి ఆరాధనకి యోగ్యురాలు కాదు, దేవుడి చేత మన వల్లే ఏర్పరచబడిన వ్యక్తి అని చెప్పడానికి ఆ బంధాన్ని కూడా అక్కడతోటి దేవుడు ఆవిడని తల్లి అనేసి ఈయన బంధాన్ని, తల్లితో ఉన్న బంధాన్ని అక్కడతోటి కట్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిందంతా ఈ 3 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత 12 గంటల నుంచి చిమ్మ చీకటి ఏర్పడింది. అప్పుడు ప్రకృతి కూడా ఆయన మరణాన్ని చూడలేకపోయింది. ఎందుకంటే ఎంతో అందమైన దేవుడు, సర్వ సృష్టికి అధికారి అయిన దేవుడు, ఆయన నలగొట్టబడి స్వరూపం లేకుండా ఆయన మొహం మీద ఉమ్మి వేయబడి అవమానపడుతుంటే సృష్టి భరించలేకపోయింది. మనకి రోమా 8:8 ఉంటుంది, సృష్టి అంతా మూలుగుతుంది అనేసి. అంటే సృష్టి దైవ కుమారుడు అవమానింపబడితే ఆయన్ని చూడలేకపోయింది. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఈ 3 గంటల సమయంలో ఆయన అంధకార దురాత్మ శక్తులతోటి పోరాడతారనమాట. ఇది మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మీద విరోధముగాను, మనం చేసే పాపాలన్నింటికి మన మనసులో పాపాలను పుట్టించడానికి స్వాభావికంగా మనిషి పాపి. అంత మాత్రమే కాకుండా ఆ పాపాన్ని రెచ్చగొట్టి మనిషిని దేవునికి దూరంగా చేసేటానికి ఎన్నో అపవిత్రాత్మలు, ఎన్నో దురాత్మల సమూహాలు పనిచేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆ దురాత్మల సమూహాలన్నింటినీ దేవుడు ఓడించడానికి ఆ 3 గంటల సమయంలో దేవుడు ఆ అపవిత్రాత్మలతో యుద్ధం చేస్తాడనమాట. మీరు చూసినట్లయితే కొలసి 15లో రాసింది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచారు. యేసయ్య దురాత్మల సమూహం దగ్గరికి వెళ్ళి వారి నిరాయుధులుగా, అంటే వాడి ఆయుధాలు ఏంటంటే మన మీద దోషాలను చూపించడానికి ఆయన సాతాన్ని ఏ అయితే ఆయుధాలుగా ఎంచుకుందో ఆ ఆయుధాలన్నింటినీ ఆయన విరగొట్టి సాతాన్ తలని చెడ్డకొట్టి, ఇప్పుడు ఇదివరకు సున్నం పెట్టేసి మెడలో వీడి గాడిద అనేసి పలకేసి ఊరేగించేవారు చూసారా, అలాగా వీడి నిరాయుధుడు, వీడికి ఏమీ శక్తి లేదనేసి సాతాన్ రాజ్యంలోనికి వెళ్ళి అతన్ని బలహీనుడిని చేసి యేసు ప్రభు వారు ఆ 3 గంటల సేపు దురాత్మల శక్తులతోటి పోరాడి, అప్పుడు 3 గంటల ఆ సమయానికి మళ్ళీ ఆ చిన్న చీకటి నుంచి కొద్దిగా వెలుగు వస్తూ ఉంటది అనమాట. అప్పుడు ఆయన మాట్లాడతాడు. అక్కడికి అది ఆ దురాత్మల శక్తులన్నింటినీ అంతమందిస్తాడు ఆయన. వాటికి శక్తి లేనట్టుగా వాటి శక్తి అన్నింటి మీద దేవుడు వాటికి శక్తి లేకుండా చేస్తాడు. తర్వాత ఆయన బయటకు వచ్చి ఆ యేసుక్రీస్తు వారి మీద మొత్తం భారం అంతా పడిపోయినప్పుడు ఏలి లాభా సవక్తాని అని పలుకుతారు. ఏంటంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనేసి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూసి తాళలేని దేవుడు. ఆయన ఏంటంటే హబక్కుకు 1:13 రాసుంటదండి, నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది అని రాసుంటది. దేవుడు నిష్కలంకమైన వాడు. ఆయన అపవిత్రతని కానీ పాపాన్ని కానీ చూడలేని వ్యక్తి అనమాట. అయితే దేవుడు ఆయన మీద పడిన దోషము, ఆయన పాపము అంతా యేసయ్య మీద పడినప్పుడు దేవుడు అప్పుడు దాకా లోకమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఆయనతోటి ప్రార్థన చేయడానికి ఆయన తెచ్చుకున్న
స్నేహితులు కూడా ఆయన విడిచిపెట్టేసిన ఆయన ఒంటరిగానే పోరాడాడు, ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే సిలువలో ఆయన మీద పడిన పాపానికి, ఆయన మోస్తున్న పాపానికి దేవుడు ఎప్పుడైతే ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడో ఆ ఎడబాటు దేవుడు ఆ ఒంటరితనాన్ని యేసుప్రభు వారు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనేసి ప్రార్థన చేస్తారనమాట. అందుకనే గెత్సెమనే తోటలో ఆయనకు ఒక ప్రార్థన చేస్తారు, మీకు గుర్తునే ఉంటది, దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అనేసి. ఎందుకంటే పాపము మీద పడినప్పుడు ఒక మనిషి విచక్షణ కోల్పోతాడంట, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అందుకనే పాపానికి భయపడి దానికి దూరంగా ఉండండి అంటాడు. ఎందుకంటే మన సెన్స్ అలాంటి సమయంలో ఆయన ఆఖరి రక్తబొట్టు కూడా బయటికి వెళ్ళిపోతుంది, ఆయన దగ్గర రక్తం లేదు. అలాంటప్పుడు విపరీతమైన దాహం వేస్తుంది, రక్తం లేదు, విపరీతంగా కొట్టబడ్డారు ఎండలోనూ, ఆయన హింసింపబడి మెంటల్ టెన్షన్ ఒకటి ఎంతో. యేసుప్రభు వారు ఈ లోకంలో ఎంతో నిందలు భరించారు. అంతా పక్కన పెట్టొచ్చిన మనిషి ఒక 10 నిమిషాలు నేను బైబిల్ పక్కన పెట్టానంటే నాకు మించిన రౌడీ లేడు అనేసి. అలాగా యేసుప్రభు వారు ఆయన అంత దేవుడైనప్పటికీ కూడా ఆయన దైవత్వాన్ని అంతటినీ పక్కన పెట్టి ఒక మనిషిగా ప్రజలు వేసే నిందలన్నీ భరించారు, అవమానాలన్నీ భరించారు. ఆయన మొహం మీద ఉమ్మేయించుకున్నారు. కానీ అటువంటి దేవుడు సమస్తాన్ని చేశాడు. ఎక్కడ ఏ ఒక్క లోపం లేకుండా సమస్తాన్ని ముగించినప్పుడు ఆయన మాత్రమే పలకగలిగిన మాట సమాప్తమైనది. సమాప్తమైతే మీ పాపాలంతటికీ క్రయధనం చెల్లింపబడింది. ఇప్పుడు కనుక పాపం నీ మీద నిలిచింది, నువ్వు పాపాత్ముడివి, నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే కుదరదంటే అది చెల్లదు. ఎందుకంటే నా యేసయ్య నేను చేశాను పాపం కరెక్టే, కానీ నా పాపానికి వెల యేసుప్రభు వారు పూర్తిగా చెల్లించేశారు. ఇక నేను పరిశుద్ధుడిని, నేను నా యేసయ్య బిడ్డని అనేసి మనం స్వతంత్రులము. మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పుకుని మనం బయటికి రావడానికి మనకి ఎంతైనా ఆధిక్యత ఉంది. దేవుడు మనకు అర్హత ఇచ్చాడు అనమాట. కాబట్టి యేసుప్రభు వారు ఆయన మాత్రమే చెప్పగలిగిన మాట సమాప్తమైనది. అన్ని పనులు ముగించేశారు. ఆయన ఏంటి పాపాల గురించిన శిక్ష ఆయన చేసి ముగించాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందని భూమి మీద చూపించడానికి అది చూపించేశాడు. ఒక మనిషిగా ఎలా ప్రేమించాలన్నది ఆయన చేసి చూపించాడు. దేవుని దగ్గర నుంచి ఆత్మ పొందుకుని, దేవుని దగ్గర నుంచి బలం పొందుకుని, ప్రజల్ని తన తోటి వారిని ఎలా ప్రేమించాలి, ఎలా సహాయం చేయాలి, ఒకడు గుడ్డివాడైతే ఆడి కళ్ళు దేవుని ద్వారా మనం ప్రార్థన చేసి ఎలా రప్పించాలి, ఒకటి చనిపోతే దేవునికి ప్రార్థన చేసి సర్వశక్తి ఆయన మనుషులకి ఆపాదించి ఒక మనిషి ప్లేస్లో ఆయన ప్రాణాన్ని విడిచి సమస్తాన్ని మనిషికి ఇచ్చి ఆయన సమాప్తం చేశారనమాట. ప్రతి విషయంలోని మనిషిని దేవునికి ఐక్యపరిచి దేవునికి మనుషునికి దేవునిగా ఉన్న అడ్డతెరలన్నింటినీ తొలగించి ఆయన సమాప్తపరిచి దేవునికి మానవునికి సంధి చేశాడు. ఏంటి సమాప్తం చేశాడు అంటే ఆది కాలం నుంచి వస్తున్న ఆదాం దగ్గర నుంచి వస్తున్న పాపము అంతటిని లాస్ట్ మనిషి వరకు ఉన్న పాపాన్ని అంతటిని దేవుడు సమాప్తం చేసేసాడు. సమాప్తం చేసి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నువ్వు మట్టికి మారుతుంది, ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది అనేసి. అయితే 7వ మాట కింద ఆయన ఏం చెప్తారంటే తండ్రి నా ఆత్మ మీకు అప్పగించున్నాను అనేసి. ఇప్పుడు యేసుప్రభు వారిని ఇస్కరియోతు యోధ అప్పగించాడంటే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళలేదు, నరకానికి వెళ్ళిపోయింది. నరకం ఎవరి కోసం సృజించబడింది? సాతానితో వెళ్ళిపోయిన దూతలకి, కానీ దేవుని రూపంలో చేయబడిన మనిషి కొరకు కాదు. సైతాను మనిషిని ఎందుకు పాపంలో లాగేస్తుందంటే ఎంత మహిమ నాకు ఉంది, దేవుని తర్వాత నేనే గొప్పదాన్ని, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి, నేను ఇంత అందమైన వాడిని, నన్ను కాదని నన్ను వింటేసి ఆయన స్వరూపమే మనుషులకి ఇచ్చి ఆయన రూపంలో అతను చేసుకుని అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడా? నేను కూడా అడిగాను కదా సింహాసనం, నన్ను కూర్చోబెట్టు కూడా దేవుడు మనిషికి ఇంత ఆధిక్యత ఇస్తాడా అనేసి సైతాను మనిషిని దేవునికి దూరం చేయడానికి మనిషిలో పాపాన్ని పుట్టించి దేవునికి వీలైనంత దూరానికి తీసుకెళ్ళిపోవటానికి, మనిషిని నరకాన్ని తీసుకెళ్ళిపోవటానికి చేస్తుంది. నరకము ఆ దేవుడు సృజించినప్పుడు అది మనుషుల కోసం చేయలేదండి, కేవలం సైతాని కోసం, సైతాన్తో ఉన్న దూతల కోసం చేసి
చేసిన నరకం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందరూ కూడా నరకంలోకి వచ్చిన మనిషిని పాపం చేసి నరకంలోకి వెళ్ళిపోతే ఒక చోట ఒక గ్రంథకర్త రాశాడు ఏంటంటే పోయిన మనిషిని అంట ఎంతో అసహించుకుని అవమానపరిచి అసలు నరకం కన్నా ఎక్కువ బాధ పెట్టేస్తా ఉంటదంట. అక్కడ నరకం అనిపిస్తున్న సాతాను కూడా. ఎందుకంటే ఆ మనిషి దేవుని రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మీరంటే పడని వ్యక్తికి మీ పిల్లడు దొరికాడనుకోండి, మీ ఆ అవతల మనిషి ఎంత హింసిస్తాడు. అలాగే ఆ సైతాన్ని కూడా నరకంలోకి వెళ్ళిపోయినా కూడా ఇంకా బాధ పెట్టేస్తారు. వీళ్ళు అడుగుతారంట, మేము నువ్వు కోరుకున్న కార్యక్రమాలు చేసి నీ దగ్గరికి వచ్చాం కదా, నువ్వు కూడా మమ్మల్ని ఎందుకు తిడతామంటే నాకు మీరంటే అసహ్యం, మీరు దేవుని రూపంలో ఉన్నారు, ఆయనంటే నాకు అసహ్యం కాబట్టి మిమ్మల్ని అసహించుకుంటాననేసి. కాబట్టి ఆ నరకం మన కొరకు కాదు, దేవుణ్ణి ఎదిరించి దేవుని ధిక్కరించిన దురాత్మల గురించే. కాబట్టి మనం అందరం జాగ్రత్తతోటి జీవించి మన ఆత్మల్ని దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.